హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు. సో మళ్ళీ ఈ మంత్ మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఆకలి అందరికీ ఒకటే కాన్సెప్ట్ లో మళ్ళీ ఈ రోజు ఫుడ్ డొనేషన్ చేయడానికి వస్తున్నాం. సో అలానే ఈ కార్యక్రమంలో నా బ్రో గౌరీ శంకర్ కూడా యాడ్ అయ్యారు అనమాట. నేను మనకున్న దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ మనము ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. బట్ దాంట్లో పర్టికులర్గా ఏంటంటే మనకున్న దాంట్లో మనం డొనేట్ చేస్తున్నాం. చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి మనం ఫుడ్ డొనేట్ చేద్దాం. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఆనందనావా ఆనందనావా స్పెషల్లీ చెప్పాలంటే ఈరోజు కొంచెం 15 మినిట్స్ లేట్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా ఏంటంటే కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇచ్చేవాళ్ళు కొంచెం లేట్ చేశారు. బట్ అయినా సరే కన్ఫామ్గా ఆకలితో ఉన్నారు చాలామంది. అండ్ ఫుడ్ ఇంకా ఎవరు డొనేట్ చేయలేదు. సో మనం టైంకే వచ్చాము, ఖచ్చితంగా ఇద్దాం. బాబాయ్ అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? ఎలాగా ఇదిగోండి. తిన్నావా? కాకపోతే ఈరోజు ఏంటంటే మనకి ఇంకో బండి కూడా యాడ్ అయింది అనమాట. సో ఫుడ్ డొనేషన్ సంబంధించి చెప్పాను కదా, గౌరీ అసలు బ్లాక్ షర్ట్ పర్సన్ గౌరీ అనమాట. గౌరీకి కూడా అనిపించింది చేయాలి చూడాలి అని. సో అందుకని చెప్పేసి మన డొనేషన్ కార్యక్రమంలో మళ్ళీ మన కూడా పార్టిసిపేట్ చేశాను కూడా మనకి అందించాడు అనమాట. అన్నం తిన్నావా? బాబాయ్ అన్నం తిన్నావా?
సో ఫైనల్గా అయితే మా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది కంప్లీట్ చేసేసాం అనమాట. మన కాన్సెప్ట్ తెలిసింది కదా, ఆకలి అందరికీ ఒకటే అనమాట. ఈ కాన్సెప్ట్లో ఈరోజు మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ, అంటే ఎవ్రీ మంత్ చేసేదానికంటే ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసరికి గౌరీ అనమాట. సో గౌరీ కూడా నా డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమంలో ఒక వంతుగా తనంతో ప్రయత్నం చేసి తన చాలా చక్కగా అనేది అంత చిన్న వయసులో కూడా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో గౌరీ, నీకు ఎలా అనిపించింది డిస్ట్రిబ్యూషన్ అనేది మామూలుగా? నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అన్న వీడియోలు చూసినప్పుడు నాకు కూడా చేయాలనిపించింది. సో ఫైనల్గా అయితే నాకైతే వాళ్ళ కుదిరింది అలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. దానికి మా అక్క కూడా నాకు హెల్ప్ చేసింది అనమాట. మా అక్క మనీ కొట్టారు, ఇంకా మేమందరం అన్న వాళ్ళందరం మనీ వేసుకొని కలిసి చేసాం. నిజంగానే అన్న అన్నట్టు అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ, అంటే ఇప్పుడు ఆకలి ఎవరికైనా ఆకలే కాబట్టి నాకు కూడా నేను ఇప్పుడు దాకా ఏం తినలేదు, నాకు ఇంకా ఆకలి వస్తుంది. సో దానివల్ల నాకు ఇంకా బాగా అర్థమైంది అనమాట. వాళ్ళకి ఇస్తున్నప్పుడల్లా దాని వాల్యూ నాకు అర్థమైంది. సో మేము ఇచ్చిన ప్రతి ప్యాకెట్ హార్ట్ఫుల్గానే ఎవరైతే నెసెసరీయో వాళ్ళకే ఇచ్చాం. కొంతమంది ఉన్నారు వాళ్ళైతే ప్యాకెట్ కాదు డబ్బులే అన్నారు. సో వాళ్ళని అయితే ఇగ్నోర్ చేసాం. మేమైతే ఫుడ్ అవసరమైన వాళ్ళకి మ్యాక్సిమం ఫుడ్ అయితే మేము సప్లై చేసాము మా ఇంటి వరకు. మీరు కూడా ఇలాంటివి చేస్తారని చెప్తున్నాము. మీకున్నంతలో చేయండి, అంతా ఎంత ఏం లేదు. మేమైతే చాలా మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపించింది. వాళ్ళకి రిసీవ్ చేసినప్పుడు కానీ, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుని దండం పెట్టినప్పుడు కానీ, ఒక ఆకలి తీర్చాము ఇవాళ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో దీనికి కారణం ఉన్నదన్నమాట. నాకు ఎలా చేయాలో తెలియదు. సో నేనైతే అన్నని కాంటాక్ట్ అయ్యాను. అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే, అన్న సరే అని చెప్పి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు పాపం. నేనే పాపం ఫోన్ ఎత్తలేదు ఒకసారి కుదరక. ఫోన్ చేసి రిసీవ్ చేసుకొని సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అన్న దగ్గరుండి అయితే ప్రిపేర్ చేయించాడు. ఇంకా అన్న వచ్చాడు, ఇంకా మా ఫ్రెండ్ తేజ అని ఉంటాడు, ఆ బ్రో సీతో ఉన్న అన్న, ఇంకా మేమందరం ఇంకా తిరిగి ఇంకా పంచాం అనమాట. నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి అన్న ఇంకా చేయాలని కోరుకున్నాను. నేను కూడా ఇంకా చేద్దామని ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే. సో ఫైనల్గా అయితే అంటే నేనేం చెప్తున్నానంటే, ఇదేదో ఈ వీడియో లైక్స్ కోసం, షేర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అలా అని చెప్పి డోనర్స్ వస్తారు లేకపోతే స్పాన్సర్స్ వస్తారు అయితే కాదు. సో ఇది హార్ట్ఫుల్గా చేసేదనమాట. నాకు వచ్చిన దాంట్లో ఒక కొంత పర్సంటేజ్. అలానే ఇప్పుడు ఇతను స్టార్ట్ చేశాడు నా తమ్ముడు. సో అలానే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు వీడికి ఎక్కువైపోయిందా లేకపోతే అన్న కాన్సెప్ట్ మీద వచ్చి మనం ఎక్కువే మాట్లాడలేదు. సో ఆకలి అందరికీ ఒకటే కాన్సెప్ట్, అది ఉన్నోడా లేనోడా, సో పని చేసుకున్నోడా పని చేయనోడా, లేకపోతే పెద్ద పెద్ద బిలియనర్ ఎవరైనా అవ్వచ్చు. సో ఒక జానాబెత్త పొట్ట కోసమే మనం చాలా కష్టపడుతున్నాం. సో పొట్టకోటి కోసం చాలా పనులు చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో సో ఈ యొక్క జర్నీలో అంటే ఎవ్రీ టైం డిస్ట్రిబ్యూషన్లో మేము ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. సో ఈ జర్నీలో ఏంటంటే చాలామంది పర్సన్స్ కష్టపడే తత్వం ఉంది, వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు నిజంగా తను చెప్పినట్టుగా ఇగ్నోర్ చేసాం. ఎందుకంటే మా కాన్సెప్ట్ ఆకలిగా ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి కనీసం మా వంతుగా ఒక పూట వాళ్ళ ఆకలి తీర్చాలనేది కాన్సెప్ట్. అండ్ నాకు ఇంకా ఎవ్రీ డిస్ట్రిబ్యూషన్ హ్యాపీగా ఉంది. దానికి నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఎలా వచ్చిందంటే, సో నేను స్టార్ట్ చేసిన దానికి ఒక రిజల్ట్ అనమాట. సో ఆ రిజల్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. మేబీ స్టార్టింగ్ అనేది చిన్నగా అవ్వచ్చు, నేను మేబీ ఉంటున్నాను అని అనుకుంటున్నాను. మనం ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ రిజల్ట్ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఆ హ్యాపీ ఫీల్నెస్ అని మీకు షేర్ చేయాలనుకుంటున్నాము. సో అంతేగాని ఇదేదో పబ్లిసిటీ కోసం లేకపోతే అలా చేసి ఇలా చేయాలని కాదు. మీకు ఉన్న దాంట్లో మీరు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేయండి. సో కన్ఫామ్గా చెప్తున్నాను, ఆకలి అందరికీ ఒకటే. సో ఆ కాన్సెప్ట్ అనేది మనకు వచ్చింది. ఆ యొక్క థాట్ నాకు రావడం అనేది నేనేదో క్రియేట్ చేసింది కాదు, దీంట్లో నాదేం లేదు, అంతా సంకల్పం అనమాట. సో అక్కడ నడిపిస్తున్నారు, మనం నడుస్తున్నాం అంతే. సో ఇంతటితో ఈ ఫైనల్గా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ ముందుకు వస్తాను కన్ఫామ్గా. ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం, ఇంకాస్త బిగ్గా 10 సార్లు చెప్తాను కదా, ఇంకాస్త పెద్దగా ట్రై చేయాలని. ఈరోజు చాలా పెద్దగా ట్రై చేశాం. సో మొత్తం మ్యాక్సిమం గుంటూరులో ఉన్న 1 టౌన్ 2 టౌన్ మొత్తం తిరిగాం అనమాట. సో అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఇంకా జరుగుతూ ఉంది. కొంచెం లేట్ అయినా అనుకున్నాను, సో అంటే లేట్ అయిపోయింది కదా, ఫుడ్ ప్యాకెట్స్ వేస్ట్ అవుతాయి కదా అని. కానీ వేస్ట్ అవ్వాలా ఇక్కడ. సో చాలామంది ఫుడ్ దొరక్క పడుకొని ఉన్న సిచ్యువేషన్స్ ఈరోజు చూశాను అనమాట. వాళ్ళు అడగంగానే అయ్యా ఒక రిసీవ్నెస్ అనేది తను చెప్పారు చూసారు, వాళ్ళు మనకి మర్యాద ఇస్తున్నారు. అది మర్యాద అని నేను అనుకోవట్లేదు, కానీ ఆ సమయంలో ఎవడైతే హెల్ప్ చేస్తారో వాడే దేవుడు. అలా అని చెప్పి మేము దేవుళ్ళని కాదు. సో జనరల్గా మన ఒక మైండ్ సెట్టే మనకి వెపన్లా పనిచేస్తుంది. సో మీరు ట్రై చేయండి. ఈ మాటలు నేను ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడకూడదు, మన చేతల ద్వారానే మనం ముందుకు వెళ్దాము. సో ఫైనల్గా ఈ వీడియోని ప్రతి ఒక్క పర్సన్కి డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాను. సో ఈ జర్నీ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.